హరే కృష్ణ డియర్ డివోటీస్. శ్రీరాముల వారు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి అభిజియత్ ముహూర్తంలో జన్మించారు. ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటలకు, అంటే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, అంటే మన నెత్తి పైన సూర్యుడు ఉన్నప్పుడు అప్పుడు శ్రీరాముల వారు ఆవిర్భవించారనమాట. ఈ అభిజియత్ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, అభిజియత్ అనగా అభితః జయతి ఇతి, అంటే అభిజయత్ అంటే రాముడికి విజయం వస్తుంది అన్నమాట. అలాగే అభితః జయం దదాతి ఇతి, అంటే రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళకు జయం ఇస్తారనమాట. అంటే రాముల వారికి జయము, అలాగే రాముని నమ్ముకున్న వాళ్ళకి జయం కలుగుతుంది, విక్టోరియస్ అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు చూసుకున్నాం, వాలి సుగ్రీవుడు ఇద్దరు యుద్ధం చేస్తే ఎవరిని గెలిపించారు? రాముల వారు సుగ్రీవుడిని గెలిపించి సుగ్రీవుని రాజు చేశారు, కాబట్టి ఇక్కడ సుగ్రీవుడు విక్టోరియస్ అయ్యారు. అలాగే విభీషణుని లంకకు రాజుని చేశారు తను శరణాగతి పొందినప్పుడు, కాబట్టి ఇక్కడ విభీషణుడు విక్టోరియస్ రాజు అయ్యారు. అలాగే హనుమంతుల వారికి ఏం చేశారు? మొత్తం ఎప్పుడైతే సీతమ్మ వారిని తీసుకొచ్చారో, ఎప్పుడైతే సీతమ్మ జాడును తెలిపారో అప్పుడు శ్రీరాముల వారు ఆయన్ని కౌగిలించుకొని సీతారాముల వారు హనుమంతుని యొక్క హృదయంలో నివసించసాగారనమాట. చూడండి, ఇక్కడ తన భక్తుల్ని కూడా విక్టోరియస్ చేశారు. తను విక్టోరియస్, తన భక్తుల్ని కూడా విక్టోరియస్ చేశారు. అలాగే మనం ఎప్పుడైతే శ్రీరాముల వారి యొక్క పాదపద్మంను నమ్ముకుంటామో, అతన్ని ధ్యానిస్తామో, అతనే మనం పూజిస్తామో, అప్పుడు మనం కూడా మన జీవితాన్ని విజయవంతంగా చేస్తారు. ఎందుకంటే మనిషి జన్మకు సాఫల్యం అనేది అంటే ఏంటో తెలుసా? రామనామ స్మరణ, అదే మనకు ముఖ్యం అన్నమాట. ఈ విధంగా మనం విజయాన్ని పొందవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.